హాయ్ హలో నమస్తే వనకం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మేము ఇలా హైటెక్స్ ఉంది కదా, అటు నుంచి అలా వెళ్తుంటే పక్కన సర్వీస్ రోడ్లో ఈ పలక కనిపించింది. చూడండి ఏం రాస్తుందో, అన్నం పరబ్రహ్మ స్వరూపం, దయచేసి వృధా చెయ్యకండి. ఎంత చక్కటి మాట కదా. సో ఇది చూసి మేము అట్రాక్ట్ అయ్యాం. అసలు ఏంటి బోర్డు ఏంటి, అసలు ఈ సెటప్ ఏంటి, ఇవన్నీ చూద్దాం అని చెప్పి అలా కార్ పక్కన పార్క్ చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఫ్యామిలీ తెల్లారే వచ్చేసి మొత్తం వెజ్ అండ్ నాన్ వెజ్ మీల్స్ అందరికీ వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు, తినిపిస్తున్నారు, సేల్స్ చేస్తున్నారు. సో అసలు వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. అండ్ ఎలాంటి ఫుడ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వెజ్లో ఏం వెరైటీస్ ఉన్నాయి, నాన్ వెజ్లో ఏం వెరైటీస్ ఉన్నాయి, అసలు ఈ బోర్డు వెనకాతల స్టోరీ ఏంటి, వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఏం చేశారు. అండ్ ఇదే కాదు, అక్కడ కూడా ఇంకొక అద్భుతమైన బోర్డు ఉంది. సో అందులో ఏమని రాస్తుందంటే, బాగుంటే బయట చెప్పండి, లేకపోతే మాతో చెప్పండి. చాలా బాగుంది కదా. సో ఈ బోర్డ్స్ మమ్మల్ని అట్రాక్ట్ చేసే, అసలు ఈ బోర్డ్స్ ఎవరు రాశారు, దీని వెనకాల స్టోరీ ఏంటి, అక్కడున్న ఫ్యామిలీ ఎవరు, అసలు వాళ్ళు ఎలా ఇది స్టార్ట్ చేశారు ఏంటి, వాళ్ళ స్టోరీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కమ్ లెట్స్ గో. నమస్తే సార్. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు రాజు అండి. రాజు గారు. ఓకే. ఎన్నాళ్ళ నుంచి పెట్టుకున్నారు, ఇది నడుపుతున్నారు? వచ్చేసి ఒక 6 months అయిపోయిందండి. 6 months నుంచి నడుపుతున్నారు. కంప్లీట్. ఓకే ఓకే. సో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి నాన్ వెజ్లో? నాన్ వెజ్లో చికెన్ కర్రీ ఉంటుందండి, పోతే ఇంకొకటి చికెన్ ఫ్రై. ఇది ఓకే, అది వేయండి. ఓకే. ఇది వచ్చేసి గోంగూర చికెన్ అండి. గోంగూర చికెన్. ఇది వచ్చేసి మటన్ కర్రీ. మటన్ కర్రీ. ఓకే. ఇది వచ్చేసి బోటి. ఓకే. ఇది లివర్. నాన్ వెజ్ అయినా ఇవి అండి. ఓకే. మనకి నాన్ వెజ్ అయినా వెజ్ ఐటమ్స్? వెజ్ ఐటమ్స్ ఉంటాయండి. వెజ్ సపరేట్గా అండి. వెజ్ సపరేట్, నాన్ వెజ్ కలవదు. ఓకే ఓకే. వెజ్ సపరేట్గా పెడతాం, ఎందుకంటే కొంతమంది వెజ్ తినేవాళ్ళు వెజ్ మాత్రమే తింటారు. అలాంటప్పుడు ఏంటంటే నాన్ వెజ్లో మిక్స్ చేస్తే కూడా వాళ్ళు కొంతమంది డౌట్, ఏమైనా గరిటలు కలుపుతారేమో అది ఇది. అవునవును. దానికి సెపరేట్గా ఇక్కడ నాన్ వెజ్ ఉంటుంది, అక్కడ వెజ్ సెక్షన్. మనకి ఒక నాన్ వెజ్ మీల్లో ఏమేమి ఇస్తారు? ఒక నాన్ వెజ్ ప్లేట్లో వచ్చేసి మనకి 2 రకాల రైస్ ఉంటుందండి. వైట్ రైస్ ఉంటుంది, పులావ్ ఉంటుంది. ఓకే ఓకే. ఆ రైస్ ఏదైనా వేసుకోవచ్చు రైస్లో. పోతే నాన్ వెజ్కి వచ్చేసరికి మీకు చికెన్ కర్రీ కానీ, చికెన్ ఫ్రై, గోంగూర చికెన్, లివర్, బోటి వీటిలో ఏదైనా సరే 2 ఐటమ్స్ వేస్తామండి. ఎనీ 2 ఏదైనా వేస్తాము. 100 రూపీస్ మాత్రమే. అచ్చా అచ్చా. అంటే తక్కువలో రైస్తో పాటు ఇది రైస్తో పాటుగా 2 కర్రీస్ ఇస్తాం ఏదైనా కూడా. ఓకే. ఒక మటన్ మాత్రమే 130 తీసుకుంటాం. మిగతా ఏవైనా మీరు చికెన్ ఐటమ్స్ ఏవైనా 2 ఐటమ్స్ వేస్తాము. 100 రూపీస్. ఏ రైస్? వైట్ రైస్ అయినా, బగారా రైస్ ఏదైనా, పులావ్ వేసుకోవచ్చు లేదా వైట్ రైస్. అసలు పొద్దున్న ఏ టైం నుంచి మీరు స్టార్ట్ చేస్తారు దీని ప్రిపరేషన్ అంతా? మేము ఉదయం 4 నుంచి స్టార్ట్ చేస్తాం. తెల్లారి 4 గంటల నుంచి. 4 గంటలు వేసి మరి అది కూరగాయలన్నీ కట్ చేసుకోవటం, ఇంకా ఎన్ని ఉంటాయి ప్రిపరేషన్ అంతా ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇంకా వంటలు స్టార్ట్ చేసేసరికి 6:30 నుంచి మొదలు పెట్టేస్తాం. మీరు మీ శ్రీమతి గారా? అవునండి, ఇద్దరు కలిసి. వర్కర్స్ ఎవరు లేరు. ఓకే ఓకే. మొత్తం మేమే సెల్ఫ్ ఎంప్లాయిడ్. అవునండి. ఓకే ఓకే. సో తెల్లారే లేచి అన్ని ప్రిపరేషన్స్ అన్ని చేసి ఎన్ని గంటలకల్లా స్టార్ట్ చేస్తారు ఇక్కడికి వచ్చేసరికి? 11:30 అయిపోతుంది. 11:30. అంత ఎర్లీగా వచ్చేస్తారా? 11:30 అంటేనే లేట్ అంటారు. ఇంకా అంటే కస్టమర్స్ వచ్చేస్తారా? ఎక్కువ మంది ఆటో వాళ్ళు కాబట్టి టిఫిన్ చేయరు. వాళ్ళకి ఏంటంటే త్వరగా తినేసేద్దాం, ఇంకా ఎట్లాగో టైం అవుతుంది కదా, ఒకేసారి భోజనం చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి. మీకు వచ్చే క్రౌడ్ ఎవరెవరు అంటే ఇక్కడ చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారు. మీకు ఎలాంటి క్రౌడ్ వస్తారు మీరు? అంటే ఇప్పుడు వచ్చేసి మనకి ఆల్మోస్ట్ మనకు ఉన్నటువంటి పబ్లిక్లో 80% అయితే మాత్రం మేము డిపెండ్ అయ్యేది ఆటోలు, క్యాబుల మీదే. ఓకే ఓకే. ఒక 20% మాత్రమే మనకి బయట నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారండి అవతల, వాళ్ళు వస్తారు. పోతే మనకి ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ ఉంది, వాళ్ళు వస్తారు. యశోద హాస్పిటల్ స్టాఫ్. తక్కువ రేట్లో మంచి భోజనం, అవునండి, రుచికరమైన భోజనం ఇవ్వాలని కాన్సెప్ట్ మాది. ఓకే. బాగుంటే బయట చెప్పండి, లేదంటే మాకు చెప్పండి. ఇది మీరు ఒకసారి చెప్పండి. బాగుంటే బయట చెప్పండి, లేదంటే మాకు చెప్పండి. ఎందుకు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, బోర్డు పెట్టాలన్న ఆలోచన?
అంటే నేను ఇంతకుముందు బయట తిని ఉన్నాను చాలా చోట్ల కూడా. అయితే ఏంటంటే ఒక మంచి ఫుడ్ ఇస్తే కొంతమంది ఏంటంటే తిని బయటకు వెళ్ళిపోయి ఏదో చెప్తుంటారు అనమాట. అవి మనం అప్పుడు నేను కూడా ఒక కస్టమర్ లాగా ఉండి విన్నాను కాబట్టి అదేదైనా సరే ఆ చెడు ఏదన్నా ఉంటే డైరెక్ట్ మనకే చెప్తే ఇంప్రూవ్, అది అన్న కర్రీ బాగాలేదనో సంథింగ్ ఏదన్నా అయ్యిందని చెప్తే నెక్స్ట్ డే రోజు దాన్ని మనం రెక్టిఫై చేసుకుంటాం. ఆ తప్పు అనేది జరగకుండా చూసుకుంటాం. రాజుగారు, సో ఇంతమందికి మహారాజుల తిండి పెట్టినట్టు ఇన్ని వెరైటీస్ అన్ని పెడుతున్నారు మీరు, చాలా బాగుంది. మీ పేరు తగ్గట్టే సెటప్ కూడా బాగుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ బోర్డు బాగుంటే బయట చెప్పండి, లేదంటే మాకు చెప్పండి. చిన్న చిన్న పలక మీద చాలా అద్భుతంగా, చాలా నీట్ హ్యాండ్ రైటింగ్తో ఇది రాశారు. సార్ ఏంటి అసలు ఏంటిది, మీ ఏ ఉద్దేశంతో ఇది రాశారు మీరు? అంటే ఉద్దేశం అంటే దాంట్లో పెద్ద ఏం లేదండి. కొంతమంది తినేసి బయటికి వెళ్ళేసి బాగాలేదు అక్కడ అది ఇది అని చెప్పి అనుకుంటుంటారు. ఓకే, ఆ బాగాలేదు అనే మాట ఫస్ట్ బాగుండదు పక్కన పెట్టేయండి. బాగాలేదు అనే మాట ఏంటంటే డైరెక్ట్ మాకే రావాలి ఫీడ్బ్యాక్. అంటే ఏదన్నా జరుగుతూ ఉంటే చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి. దాంట్లో కారం ఎక్కువైందనో లేకపోతే ఉప్పు ఎక్కువైందనో ఏదో జరుగుతుంటాయి. అట్లానో లేకపోతే మేము ఏదన్నా సర్వ్ చేసే దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటేనో అదేదో బయట చెప్పడం కన్నా మాకు చెప్తే ఏంటంటే నెక్స్ట్ అలా ఏంటంటే రిపీట్ కాకుండా ఏంటంటే ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఇది చాలా అద్భుతమైన ఆలోచన. ఎందుకంటే జనరల్లీ దిస్ ఇస్ 5 స్టార్ లెవెల్ ఆలోచన. 5 స్టార్ హోటల్స్లో మాకు చెప్పండి సార్ ఫీడ్బ్యాక్ ఇది అంటారు. ఇలాంటి నార్మల్గా స్ట్రీట్ ఫుడ్ చోట ఏదో తినేసాం వెళ్ళిపోయామని కాకుండా ఆయన జెన్యున్ సర్వీస్ ఇవ్వాలి. తినేవాళ్ళు ఎలాంటి వారైనా మనం ఇచ్చే సర్వీస్ని జెన్యున్గా ఇవ్వాలి, మంచి ఆహారం పెట్టాలి. ఏమైనా చిన్న మిస్టేక్స్ వచ్చినా సరే దాన్ని మనం ఇంప్రూవ్ ఆ ఆలోచన ఉంది చూడండి సార్, వెరీ నైస్. మీరు ఖచ్చితంగా మీ ఈ ఫుడ్ స్టాల్ బాగా ఇంప్రూవ్ అవుతుందని నాకు అనిపిస్తుంది. చాలామంది ఇంకెక్కువ మంది కూడా వస్తారు. అక్కడ కూడా ఇంకో బోర్డు ఉంది, అదేంటి సార్? అంటే కొంతమంది ఏంటంటే రైస్ ఎక్కువ పెట్టించేసుకొని డబ్బులు ఇస్తున్నాం కదా అనే ఉద్దేశంతో రైస్ పెట్టించేసుకొని మళ్ళీ పడేస్తున్నారు. దాని మీద కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని రాశారు. అదేంటంటే వాళ్ళు అట్లా పడేసే ఇది వాళ్ళు ఎంత లిమిట్ ఎంతవరకు తింటారో అంతవరకే పెట్టించుకుంటే పడేస్తున్నాము అనేది రాకుండా వాళ్ళు ఉంచితే అది నెక్స్ట్ వేరే వ్యక్తికి ఉపయోగపడుతుంది. అదే అన్నమాట, వేరే ఉద్దేశం లేదు. అది చాలా మంచి ఉద్దేశం. ఎంత కావాలో అంత పెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ పెట్టుకోండి, ఎన్నిసార్లు అన్లిమిటెడ్. సో సార్ ఇప్పుడు ఇన్ని వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ ఉంది. ఇది ఏంటి సార్? లివర్. అవునండి, లివర్, బోటీ, మటన్ కర్రీ, 2 చికెన్ కర్రీస్ ఉన్నాయి. సో 100 రూపీస్కే చాలా అద్భుతమైన భోజనం. అండ్ 100 రూపీస్ ఒక ప్లేట్. అందులో మీకు 2 రకాల రైస్, అన్లిమిటెడ్ రైస్ ఉంది, అండ్ 2 రకాల కర్రీ ఇస్తారు. ఒకవేళ మీకు మటన్ కావాలంటే అది 130 రూపీస్. అసలు 130 మటన్ రైసా? మటన్ ప్లస్ రైస్ ఇస్తారు ఏదైనా కూడా. ఓకే, పులావ్ కానీ వైట్ రైస్ కానీ, పులావ్ కానీ వైట్ రైస్ కానీ. సో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయి కూడా ఒకసారి మనం టేస్ట్ చేద్దాం. అండ్ సెపరేట్గా వెజ్ వాళ్ళకి సెపరేట్ సెక్షన్, నాన్ వెజ్కి వెజ్కి చాలా సెపరేట్ సెక్షన్ ఉంది. అండ్ సార్ మీ వైఫ్ మీరు ఇద్దరు కలిసి తెల్లారే లేచి మొత్తం ప్రిపరేషన్స్ అన్ని చేసుకుంటారు? అవునండి, మేమే చేస్తాం. ఓకే. సో రాజు గారు చాలా కష్టపడి స్టాల్ని నడుపుతున్నారు. అండ్ ఆ కష్టంలో కూడా ఒక జెన్యూనిటీ ఉంది. సో ఈ బోర్డులు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మనం అవి తిని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ప్లేట్ చూసారా? రకరకాల ఈ మటన్ అంట, లివర్ అంట, అన్ని రకరకాల నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఆ మధ్యలో ఉల్లిపాయ, దీని ఇలా నిమ్మకాయ పిండుకుని నోట్లో పెట్టుకుంటే వేరే లెవెల్ ఉంటుంది. సో ఇది ట్రై చేద్దాం. అండ్ వెజ్ కూడా చాలామంది తింటున్నారు. అన్న మీరు తినేది వెజ్జేనా? పప్పను. మీరు నాన్ వెజ్ తింటారా? సోమవారం అన్న వెజ్ ఎలా ఉంది? తెలుగు, హిందీ, ఒడియా, కన్నడ, మలయాళం మనకు అన్నీ వచ్చు. ఓన్లీ తెలుగా? సరే. వెజ్ ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది టేస్ట్? అది సూపర్ బ్రదర్. మనం ఈ ఏరియాలో 5 కిలోమీటర్ 10 కిలోమీటర్స్ ఎక్కడ ఉన్నా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి నుంచి ఖాళీగా వచ్చి ఇక్కడికి వచ్చి. ఎందుకన్నా అంత దూరం నుంచి వస్తారు? నీట్నెస్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఓకే ఓకే. సో నార్మల్గా మీరు నాన్ వెజ్ తింటారా లేకపోతే ఈ రోజు తినట్లేదు? ఆల్మోస్ట్ ఈ రోజు తినట్లేదు. ఓకే ఓకే. మా ఫ్రెండ్ మటన్ తింటుండే, ఎడిపోయినా కదా పిలుద్దాంలేండి. సో మీకు ఇక్కడ బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? చికెన్ ఫ్రై.
ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఎక్కువ అనేది తక్కువ అనేది ఆల్మోస్ట్ అన్నీ పర్ఫెక్ట్. మెయిన్ ఇంపార్టెంట్ తక్కువలో మనకి తక్కువ రేట్లో మంచి ఫుడ్ దొరుకుతుంది. ఎస్ 100%. మనం అదే ఫుడ్ మళ్ళీ తినాలంటే ఇన్ని రకరకాలంటే ఇంకా ఒక సండే పెట్టలేడు, అక్కడ హోటల్ పోయి కూర్చుంటే ఇద్దరు కలిపి 1000 రూపాయలు అయిపోయింది. 1000 రూపాయలు అయిపోయింది. ఇక్కడైతే 200లో అంటే తక్కువ రేట్లో తినే వాళ్ళు కూడా తక్కువ రేట్లో మంచి ఫుడ్ దొరుకుతుంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే హైజీనిక్గా ఉంది అంటున్నారు. సో ఓకేనా, థ్యాంక్ యూ, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మనం ఇది తిని ఇది ఎలా ఉందో చూద్దాం. ఓకే, సో రాజుగారు బిర్యానీ అనుకోవచ్చు, లేకపోతే రాజుగారు చేసిన వంటలు అనుకోవచ్చు. సో ఇది బడ్జెట్లో తక్కువ రేట్లో దొరికే అద్భుతమైన ఫుడ్. ముఖ్యంగా ప్లేట్ అంతా ఫుల్గా నింపేసి ఇచ్చేసారు. అండ్ ఈ మొత్తం మీల్ మనకి జస్ట్ 120-130 రూపీస్, చాలా తక్కువ రేట్కి మంచి ఫుడ్ దొరుకుతుంది. సో ఎలా ఉందో తినేసి ట్రై చేద్దాం. టేస్ట్ చాలా బాగుంది. ఫస్ట్ నోరు ఊరింది, తింటుంటే ఆహా ఓహో ఆహా ఏమి రుచి అనరామై మరచి అని పాట పాడాలనిపిస్తుంది. కానీ నేను అలా పాడినంటే మీరు పాడిపోతారు. సో ఫుడ్ అయితే చాలా సూపర్గా ఉంది. సో అదండి, సో ఈ ప్లేస్ ఎక్కడుంది అంటే మీ అందరికీ తెలుసు, మనం హైటెక్ సిటీ వెళ్తాం కదా, ఆ హైటెక్స్ది చార్మినార్ లాగా ఒకటి ఉంటుంది. దాని లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్ని మనకు ఒక సర్వీస్ రోడ్ ఉంటుంది. ఆ సర్వీస్ రోడ్లో ఇక్కడ రాజుగారు వారి శ్రీమతి గారు చిన్న స్టాల్ పెట్టుకున్నారు. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్, కష్టపడుతున్నారు. మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఎప్పుడైనా ఇటువైపు హైటెక్ సిటీ వైపు వస్తే మీరు డెఫినెట్లీ ట్రై దిస్ అద్భుతమైన రాజుగారి ఫుడ్. ఓకే, వెజ్లో కూడా క్యా चाहिए भैया? పప్పు दाल डालूं? दाल डालो. आपको दाल चाहिए? చట్నీ దాలో మీకేం ఏదిదా? అదండి, చూసారా చక్కటి ఆవకాయ, ఇక్కడ తొక్కు పచ్చడి, తర్వాత బెండకాయ కర్రీ, పప్పు, సాంబార్, అన్ని వెజ్లో కూడా అద్భుతమైన వెరైటీస్ ఉన్నాయి. అండ్ అమ్మ మీరేం అనుకోరు కదా నేను వడ్డించేస్తాను, నేను కూడా వీళ్ళతో పాటు మే డాల్తా హేనా మే హై కదా టెన్షన్ క్యా కూర డాల్దాం. ఇంకేం కావాలి? కూర. వెజ్లో కూడా చాలా అద్భుతమైన వెరైటీస్ ఉన్నాయి. ఇదిగోండి చూడండి. అదండి, చూసారు కదా. సో వెజ్లో కూడా అద్భుతమైన వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇందాక మేము నాన్ వెజ్ ఫుడ్ తిన్నామండి, ఆహా అలా మైమర్చిపోయాం అనమాట. అందులో ఉన్న వెరైటీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఈ ఫ్యామిలీ చాలా కష్టపడుతున్నారు. తెల్లారే లేచి ఇంత అద్భుతమైన వెరైటీస్ అన్నీ చేసి 11 కల్లా ఇక్కడైతే వచ్చేస్తున్నారు. సో మీరు ఎప్పుడైనా హైటెక్ సిటీ వస్తే ఖచ్చితంగా మన రాజుగారు ఉంటారు. అండ్ రాజుగారిని ఎలా గుర్తుపట్టాలో తెలుసు కదా, ఆ బోర్డ్స్ ఉన్నాయి కదా, అదే వాళ్ళ ఐడెంటిటీ అనమాట. సో మీకు ఇక్కడ రండి, చక్కగా తినండి. వాళ్ళ ఫుడ్స్ ఎలా ఉన్నాయో మీ ఇన్స్టాగ్రామ్లో, మీ సోషల్ నెట్వర్క్స్లో కూడా షేర్ చేయండి. ఇలాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు తెల్లారి లేచి చాలా కష్టపడుతున్నారు, చాలా జెన్యూన్గా చాలా కష్టపడి అండ్ హైజీనిక్ ఫుడ్ ఇస్తున్నారు. అది బాగుంది. ఆజో క్యా చెయ్యే బోలో? పెరుగు చెయ్యే. నేను హే కదా, నేను డాల్తా. ఓకే, సో చూసారు కదండి, అది మన రాజుగారి స్టోరీ. అండ్ ఆ పలకల వెనకాతలు ఉన్న అద్భుతమైన స్టోరీ ఇది. సో మీరు ఇటువైపు వచ్చినప్పుడు ఖచ్చితంగా రాజుగారి ఈ స్టాల్కి రండి, ఈ ఫుడ్ ట్రై చేయండి. అండ్ చాలా తక్కువ రేట్లో అద్భుతమైన భోజనాలు దొరుకుతున్నాయి. అమ్మ నన్ను కొట్టరు కదా మధ్యలో దూరం. ఓకే, సో అదండి కదా. సో మీరు ఖచ్చితంగా రండి, ట్రై చేయండి, చాలా బాగున్నాయి ఫుడ్స్. అండ్ వెజ్లో వెరైటీస్, నాన్ వెజ్లో వెరైటీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఫోటో తీసుకుని మీ ఇన్స్టాలో, మీ సోషల్ మీడియా నెట్వర్క్స్లో కూడా వీళ్ళని ట్యాగ్ చేయండి, ఫొటోస్ పెట్టండి. వీళ్ళని కొంచెం మనం హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి. సో అదండి, ఇది ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు నేను ఆశిస్తాను. మళ్ళీ మనం ఇంకొక అద్భుతమైన ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఈజ్ విజయ్ ఉదయ్ కాకర్లా సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. ఇన్ని వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ ఉంది. ఎంత కావాలో అంత పెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ పెట్టుకోండి. ఎన్నిసార్లు అండి, మన దగ్గర అన్లిమిటెడ్. క్యా చెయ్యే బోలో? పెరుగు చెయ్యే. నేను హే కదా, నేను డాల్ హే కదా, నేను డాల్ హే కదా, నేను డాల్ డాల్ డాలు డాల్ డాలు డాల్ డాలు
డాలో 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 బాగుంటే బయట చెప్పండి, లేదంటే మాకు చెప్పండి. 100 రూపీస్కే చాలా అద్భుతమైన భోజనం. రాజుగారి బిర్యానీ అనుకోవచ్చు, లేకపోతే రాజుగారు చేసిన వంటలు అనుకోవచ్చు. హైట్ సిటీ వెళ్తాం కదా, ఆ హైటెక్స్ది చార్మినార్ లాగా ఒకటి ఉంటుంది. దాని లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్ని చక్కటి ఆవకాయ, ఇక్కడ తొక్కు పచ్చడి, తర్వాత బెండకాయ కర్రీ, పప్పు, సాంబార్, అన్ని వెజ్లో కూడా అద్భుతమైన వెరైటీస్ ఉన్నాయి.